వెల్కమ్ టు ఏపీడిఎస్సి నెల్లూరు 2 పర్యావరణం ఆధారంగా ప్రశ్నలు మరియు సమాధానాలు. ఫస్ట్ క్వశ్చన్, భూమి చుట్టూ ఉన్న వాయు ఆవరణ ఏమిటి? సమాధానం వాతావరణం. సెకండ్ క్వశ్చన్, వాతావరణ పీడనాన్ని కొలవడానికి దేనిని ఉపయోగిస్తారు? సమాధానం బారోమీటర్ నుండి బేరోమీటర్తో. థర్డ్ క్వశ్చన్, వాతావరణ పీడనం యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి? వాతావరణ పీడనం యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి? ఆన్సర్ బార్. గాలి అంటే ఏమిటి? గాలి అంటే ఏమిటి? సమాధానం వాయువుల మిశ్రమం. నత్రజని 78%, ఆక్సిజన్ 21% మరియు కార్బన్ 0.03%. వాయువుల మిశ్రమం నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 28% మరియు 0.03% కార్బన్. వాతావరణంలో ఏ జడవాయువు ఉంటుంది? సమాధానం అవయవం, ఆర్గాన్. భారతదేశం వాతావరణం ఎలా ఉంటుంది? ఉష్ణమండల ఋతుపవనాలు. వాతావరణం మరియు జీవావరణం మధ్య సంబంధాన్ని ఏమంటారు? జీవావరణ శాస్త్రం. ఎయిత్ క్వశ్చన్, వాతావరణంలో అత్యల్ప పొర ఏది? ట్రోపోస్పియర్. వాతావరణంలో పై పొర ఏది? ఎక్సోస్పియర్. ట్రోపోస్పియర్ మందం ఎప్పుడు పెరుగుతుంది? వేసవి కాలంలో. 11th క్వశ్చన్, ట్రోపోస్పియర్లో 165 మీటర్ల మరియు కిలోమీటర్కి. ట్రోపోస్పియర్లో ప్రతి 165 మీటర్లకు ప్రతి కిలోమీటర్కు ఉష్ణోగ్రతలో తగ్గుదల ఎంత? 1 డిగ్రీల సి మరియు 6.4 డిగ్రీల సి. వరుసగా 165 మీటర్లకు 1 డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు కిలోమీటర్కి 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్. ఋతుపవనపరమైన సంఘటనలు ఎక్కడ జరుగుతాయి? ట్రోపోస్పియర్లో. ఉల్కపాత సంబంధిత సంఘటనలు ఎక్కడ జరుగుతాయి? మీసోస్పియర్లో. 14th క్వశ్చన్, విమానాలు ఎక్కడ ఎగురుతాయి? సమాధానం స్ట్రాటో ఆవరణలో. రేడియో మరియు కమ్యూనికేషన్కు సంబంధించిన పొర ఏది? అయోనోస్పియర్ నుండి ఐనోస్పియర్. గ్రీన్ హౌస్ వాయువులు ఏవి? CO2, CFC, క్లోరోఫ్లోరోకార్బన్, CH4, NO2, CO2, CFC, CH4, NO2. గాలిలో నీటి ఉనికిని ఏమంటారు? తేమ. వాతావరణ తేమను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? హైగ్రోమీటర్. భూమి ఉపరితలంలో ఎంత శాతం నీరు కప్పబడి ఉంటుంది? 71%. వాతావరణంలో నీటి ఆవిరి పరిమాణం ఎంత? 0 నుండి 4%. 21. జీవావరణలో శక్తికి ప్రధాన వనరు ఏది? సూర్యుడు. సౌర వికిరణం ఎంత శాతం భూమికి చేరుతుంది? 51%. Okay, please subscribe my channel. Thank you.